నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్. ప్రతి నెల అందజేస్తున్న పింఛన్ను 5,000కు పెంచిన వైనం. ఈ మేరకు జీవో విడుదల చేసిన జగన్ సర్కార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి. పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో తిట్లు తిన్నారో ఆయనే వారి పేర్లు చెప్పాలని వెల్లడి. ఏపీలో పొత్తులను తమ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధరేశ్వరి స్పష్టీకరణ. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా ధీమా. వైసీపీ పాలనలో రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోయాయనే దేవా. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల జగన్ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. మున్సిపల్ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు, వారికి ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని స్పష్టీకరణ. రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల అందజేస్తున్న పింఛన్ను 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు 21.98 కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేస్తుంది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరితో తిట్లు తిన్నారో ఆయనే చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఏపీలో పొత్తులను తమ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీ జనసేన పొత్తు కొనసాగుతుంది. ఈ కూటమిలోకి భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని వెళ్లడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా ప్రయత్నాలను చేశారని పలు సందర్భాల్లో అన్నారు. టీడీపీతో చేతులు కలపడానికి బీజేపీ సిద్ధంగా లేకపోయినా తానే కలిసేలా చేశారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. బీజేపీ పెద్దలతో తిట్లు కూడా తిన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటున్నట్లుగా అధిష్టానం అనే పదం గురించి తనకు పెద్దగా తెలియదని, ఆ అధిష్టానం అంటే ఎవరో పవన్ కళ్యాణ్ నే అడగాలని పురంధరేశ్వరి అన్నారు. అధిష్టానం అని చెప్పింది పవన్ కళ్యాణ్ కాబట్టి అలాంటప్పుడు ఆయన్నే అడగాలి కదా అని మీడియాతో అన్నారు పురంధరేశ్వరి. పైనుంచి తిట్లు తింటున్నాను అని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారని మీడియా అడగ్గా దానికి కూడా వివరణ ఆయనివ్వాలి, తాను కాదని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా పొత్తులపై తమ అగ్ర నాయకత్వం క్లారిటీ ఇస్తుందని పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఎటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అవినీతి పెచ్చుమీరిపోయింది. ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది. మనందరికీ తెలుసు. కరెంటు విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో, మరి చెత్త మీద పన్నులు ఏ రకంగా వేశారో, ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కేంద్రం ఇవాళ 22 లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి 3 లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా శుద్ధమైనటువంటి త్రాగు నీరు ప్రజలకు ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షించింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఒకవేళ మనం మనకేదైనా అనారోగ్యం వాటిల్లితే అది గాలి మాధ్యమంగా లేదా నీటి మాధ్యమంగా వస్తుంది. కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఇళ్లకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ? ఇది ఖచ్చితంగా మనం వేయవలసినటువంటి ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో 80 కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు. కానీ అక్కడ అది ఓట్ బ్యాంక్గా పరిగణించలేదు.
కరోనా సందర్భంలో పొట్ట చేత పట్టుకుని ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి వలస వెళ్ళినటువంటి పేద ప్రజలు అక్కడ తినటానికి కూడా కూడు లేకుండా వారు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కానీ అది ఓటుగా మారుతుంది అని కాదు, నిజంగా ఆ పేదవాడికి సేవ చేయాలని. ఆటో డ్రైవర్కి నేను 10,000 ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు, కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటోను నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి. ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే. రానున్న ఎన్నికల్లో తెదేపా జనసేన కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వైకాపా పాలనలో రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోయాయని, యువతకు ఉద్యోగాలు లేవని, కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా స్థానిక కార్యాలయంలో ఆయన నియోజకవర్గ శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వైకాపా పాలనలో రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోయాయని, యువతకు ఉద్యోగాలు లేవని, కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి బడిత పూజ ఖాయమన్నారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు తనతో మాట్లాడడం జరిగిందని, కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని అడిగారని చెప్పారు. IVRS ద్వారా కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలియజేయడం జరిగిందన్నారు. మరో 2-3 పర్యాయాలు అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలపై ఉన్న కేసుల దృష్ట్యా బైండ్ ఓవర్ కు ప్రయత్నిస్తారని, ఏమరుపాటుగా ఉండవద్దని కోరారు. నియోజకవర్గంలో ఓటరు జాబితాలపై 56,000 ఫిర్యాదులు చేశామని వెల్లడించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైకాపా నాయకులు గొల్లపూడిలో దొంగ ఓట్లు నమోదు చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తెదేపా జనసేన కూటమికి ఓటు వేసి వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల తెదేపా నాయకులు పాల్గొన్నారు. పరిశ్రమ ఉంది కొండపల్లి ఐడియాలో. ఏంటి బుజ్జి ఈ టైంలో వచ్చావు, 8ంటికి రాత్రి ఇంటికి అని పిల్లాడిని తీసుకొని వచ్చాడు. సరే అని మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళి బయటికి వెళ్ళే టైంలో మా అబ్బాయిని తెచ్చారు, నాకు 6 ఎకరాలు ఉంది, డబ్బులు అంటున్నారు, ఈ 3 ఎకరాలు డాక్యుమెంట్ తీసుకుంటారా అన్నాడు. ఒక ఎస్సీ పారిశ్రామికవేత్త బుచ్చిపోయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. మన ప్రియతమ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అన్ని విషయాలు పెద్దలు చెప్పారు. గతంలో మనం అనేక ఇబ్బందులు పడ్డాము, అందరికీ తెలుసు. మనం ఎంతో వినయంగా ఇప్పటికి కూడా ఉన్నాము. నిరంతరం జనంలో ఉంటూ, మరి ఎప్పుడు తింటున్నారో సారో, మరి ఎప్పుడు పడుకుంటున్నారో కూడా తెలియదు, కానీ నిరంతరం జనంలో ఉంటూ, మరి ఒక ప్రజానాయకుడిగా ఆయనకి ఏమీ లేదండి. నేను తెలుసుకున్నది ఏంటంటే రాజకీయ పిచ్చి, అది తెలుగుదేశం పార్టీ రాజకీయ పిచ్చి. ప్రజలకి ఏదో ఒకటి నిరంతరం చేయాలి, నేను ప్రజల్లోనే ఉండాలనే కాన్సెప్ట్తో సారు నిరంతరం ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి మనకి మన నియోజకవర్గాన్ని దొరకటం మనందరి అదృష్టం. ఎందుకంటే మన పిల్లలందరూ కూడా ఇవాళ శుభ్రంగా ఉన్నారు. మరి 40-50 బస్తాలు దిగుబడులు వస్తున్నాయి. సౌడు భూములు కూడా మరి సారవంత భూములుగా మార్చారంటే మరి ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు మన అందరికీ కూడా చాలా బాధితరాలలో కూడా మరి ఒక లైఫ్ ఇచ్చారనేది నా అభిప్రాయం, మీ అందరికీ తెలిసిన అభిప్రాయం. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు, వారికి ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఉద్ఘాటించారు. శుక్రవారం వెలుగుపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులకు పెంచిన జీతభత్యాలు, కల్పించిన ఇతర సౌకర్యాలు తదితర అంశాలపై మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల సమస్యలపై గత నెలలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పలు ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందని అన్నారు. మున్సిపల్ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు, వారికి ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. ఏటా 243,55 లక్షల రూపాయలు అదనపు భారాన్ని మున్సిపల్ శాఖ భరించడం జరుగుతోందని మున్సిపల్ శాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ చెప్పారు. మొత్తం మీద రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాటించారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా ఉండి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నందునే రికార్డు సమయంలో ఆయా సమస్యలను పరిష్కరించి జీవోలను కూడా విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. ఉద్యోగులను రాజకీయాలకు ఉపయోగించుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. డిమాండ్ల పరిష్కారానికి ఇటు మున్సిపల్ అధికారులు అటు యూనియన్లు చేసిన కృషిని ప్రశంసించారు. వాటి మీద వ్యక్తిగతంగా పర్సనల్గా తీసుకొని పుష్ చేసుకుంటూ ఇంత ఫాస్ట్గా ఈరోజు ఆచరణ రూపంలోకి రావడం అనేది మనం గమనిస్తున్నాం. దాదాపు నిజంగానే ఇది మీరు ఎవరు ఎందుకు దాన్ని గుర్తించట్లేదు, అప్రిషియేట్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ జస్ట్ 45 డేస్లో 45 డేస్లో నిజంగానే పర్సనల్గా ఎందుకు వచ్చినామో తెలుసు కదా. పర్సనల్గా చూస్తున్నా అంటే నాకు గవర్నమెంట్ కొత్త ఫస్ట్ టైం చూస్తున్నాము ఈ 4.5 ఏళ్ళలో. గతంతో పోలిస్తే ఒకసారి ఏదైనా అంగీకరిస్తే దాన్ని మళ్ళీ దాంట్లో చిన్నపాటు ఇది లేకుండా నాంచడం లేకుండా వీలైనంత త్వరగా పుష్ చేసి చేయించడం అనేది వచ్చిన రోజు నుంచి ముఖ్యమంత్రి గారు లేనా థింకింగ్ అదే ఉంది. చేయలేకపోతే చేయలేమని చెప్పడం, చేయగలిగింది ఏదైనా ఉంటే మ్యాక్సిమం ఎట్లా చేద్దాం అనేది చూడడం, ఆ తర్వాత టైం ల్యాబ్స్ లేకుండా ఫాస్ట్గా చేయడం అనేది గతంలో ఉన్నవాళ్ళు చెప్తుంటే నాకు అర్థమవుతుంది చూస్తుంటే. ఇది కూడా రికార్డు స్థాయిలో ఆమెను నేను చూశాను. ప్రతిరోజు అదే పనిగా సీఎంఓకి వచ్చి అక్కడి నుంచి కృషి చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్లో డిలే అవుతుంటే వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి మాలాంటి వాళ్ళకి చెప్పి సార్ అక్కడ డిలే అవుతుంది చెప్పండి మొత్తం మీద చాలా ఫాస్ట్గా ఉంచారు. యూ మస్ట్ అప్రిషియేట్. ఆ రోజు మోహన్ సీరియస్గా పెట్టుకుని ఈరోజు సీరియస్గా పెట్టుకుంటే ఎట్లా ఒకటి. సెకండ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇంటిగ్రిటీ లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేసిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నది ఒక కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే మా పార్టీ కానీ మేమున్న ప్రభుత్వం కానీ ఉద్యోగులు రాజకీయాలకు వాడుకోవడం అనేది మేము చేయదలుచుకోవాలి. ఆ రోజు నుంచి ఆయన స్పష్టంగా ఉన్నారు. అందుకే మీరు గమనిస్తే ఉద్యోగుల మధ్య ఏదైనా క్రియేట్ చేయడం కానీ వాళ్ళైనా ఏదో ఒక రకంగా గ్రూపులు కట్టించడం కానీ అది ఎప్పుడు చేయట్లేదు. గతంలో జరగలేదంటే ఎట్లుంది కానీ మీకు తెలుసు. సెకండ్ ఆస్పెక్ట్ నేను ఇంతకుముందు అన్నది, ఉద్యోగులు అంటే అది లేకుండా ప్రభుత్వం లేదు, కలిపితేనే టోటల్ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం అవుతుంది. పొలిటికల్గా ఏ డెసిషన్లు తీసుకునే ముఖ్యమంత్రి గారు కానీ పార్టీగా ప్రభుత్వం కానీ మేమున్న ప్రభుత్వం కాబట్టి మా పార్టీ తీసుకునే ప్రభుత్వపరమైన విధాన నిర్ణయాలు కానీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే అది ఖచ్చితంగా ఉద్యోగుల ద్వారానే అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఫోకస్డ్గా పనిచేసేటట్టు వీలైనంత చేయాలనేది మా విధానం. అదే ఫస్ట్ నుంచి మీరు గమనించారు. అందులోనూ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ముఖ్యమంత్రి గారి ప్రత్యేక స్థానం ఉంది ఆయన హృదయంలో. ఎందుకంటే పౌర జీవనం ఆరోగ్యకరమైన వాతావరణంలో పరిశుభ్రమైన పరిసరాలు ఉంచుకొని జరగాలంటే అది ఈరోజు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారు పారిశుద్ధ్య కార్మికులు కానీ లేకుండా అయితే ఎక్కడా జరగదు. అందువల్ల మీరు రాష్ట్రంలో ఎక్కడా కలుషిత నీరు, పారిశుధ్యం లోపం వంటి కారణాలతో డయేరియా వంటి అంటురోగాలు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న 3 మాసాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా తదనంతరం తీసుకున్న చర్యలపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. రానున్న 3 మాసాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకుగాను గ్రామ వార్డు సచివాలయాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రైన్ల మీదుగా వెళ్లే తాగునీటి పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజీలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఇంకా ఇందుకు సంబంధించి పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్, సిడిఎంఏ శ్రీకేష్ బాలాజీ, వర్చువల్ గా గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సామాన్యులకు చేరువైన శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం అందరి మన్ననలు పొందిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు అన్నారు. 5 రోజుల పాటు తెలుగు సాహితీ ప్రియులు, పండితులు, అమ్మవారి భక్తులు, విద్యార్థులు అవధాన ప్రక్రియలో పాల్గొనడం స్వర్ణయుగంగా భావించాలని పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం 5 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం శుక్రవారంతో ముగిసింది. 126 మంది పండితులు జగన్మాత దుర్గమ్మకు సంబంధించి ఇంద్రకీలాద్రి వైభవం, దసరా ఉత్సవాల్లో ఉగ్రరూపం, శాంతరూపం, విశిష్టత, అమ్మను నమ్ముకొంటిని వంటి అంశాలపై ప్రశ్నలు సంధించగా సహస్రావధాని నాగఫణి శర్మ అలవోకగా గేయ పద్య రూపంలో సమాధానాలు ఇచ్చి సాహితీ ప్రియులను, సామాన్యులను అలరించారు. ఈ సందర్భంగా జస్టిస్ దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ 5 రోజుల పాటు తెలుగు సాహితీ ప్రియులు, పండితులు, అమ్మవారి భక్తులు, విద్యార్థులు అవధాన ప్రక్రియలో పాల్గొనడం స్వర్ణయుగంగా భావించాలన్నారు. క్షీరాబ్ధిలో తేలుకీలానుగామి అయి భాలాక్షు నేత్రము ప్రజ్వలించే. క్షీరాబ్ధిలో తేలుకీలానుగామి అయి భాలాక్షు నేత్రము ప్రజ్వలించే. జయ జయ మహాదేవ సౌధీకృత గ్రావ సతత నృత్య విరావ సత్యభావ. జయ జయ మహాదేవ సౌధీకృత గ్రావ సతత నృత్య విరావ సత్యభావ. పార్వతీ ప్రణయాంకవాసీ జయ హో. పార్వతీ ప్రణయాంకవాసీ జయ హో. ప్రథిత రక్త ఛటా కేసీ జయ హో. కాలకాలం వ్యాళమాల జయ కంకాళ పూర్ణిత భస్మహేళా జయ హో. కాలకాలం వ్యాళమాల జయ కంకాళ పూర్ణిత భస్మహేళా జయ హో. జయ హో జయ హో జయ హో జయ జయ విజయ హో. అంచు ప్రమథావళు అంచలంచలతోడ మించిపోయిరి జయ జయ ధ్వానాలగాడ. స్తోత్ర పాఠమే చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవోక నవ్వింది. స్తోత్ర పాఠమే చాలు చూపించు సరి ప్రజ్ఞ అన్నట్లు నగ కన్య అలవోక నవ్వింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం కండవా కప్పుకోనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో శనివారం హైదరాబాద్ లో ఆ పార్టీ చేరికకు ఏర్పాట్లు చేసుకున్నారు. తర్వాత మరోసారి మంగళగిరి తెదేపా కార్యాలయంలో అనుచరులతో చేరికకు భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు వసంత అనుచరులు చెబుతున్నారు. బాబు సమక్షంలో చేరేందుకు శనివారం 15 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే వసంత స్వగ్రామం ఐతవరం నుంచి ఇబ్రాహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ, జి కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం ముఖ్య నాయకులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు. కృష్ణప్రసాద్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ.
ముస్లిం మనోభావాలను గౌరవించే నిస్వార్థ నేత పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. అధికారంలో ఉన్న వైకాపా నాయకులు ముస్లింలను ఓటర్లుగా మాత్రమే పరిగణిస్తున్నారన్నారు. దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఇంటింటికి రాబోయే మన జనసేన తెదేపా ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వించిపేట, పంజా సెంటర్ ప్రాంతాల్లో జనసేన నాయకులు శుక్రవారం పర్యటించారు. ముస్లిం వ్యాపార వర్గాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముస్లిం సమస్యలపై పోరాడిన చరిత్ర తమకు ఉందన్నారు. జుమా మసీద్, ముసాఫిరాఖానా తెరిపించడం, గాలిబ్ షాహీ దర్గా భూముల పరిరక్షణ, అస్లం హత్య కేసు ఛేదించడంలో తన పాత్రను ప్రతి ముస్లిం గుర్తించి ఆప్యాయంగా పలకరించడానికి నిదర్శనమన్నారు. అధికారంలో ఉన్న వైకాపా నాయకులు ముస్లింలను ఓటర్లుగా మాత్రమే పరిగణిస్తున్నారన్నారు. దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు సోమి గోవింద్, రెడ్డిపల్లి గంగాధర్, నేమాని సంజీవరావు, పొట్నూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 54వ డివిజన్ పంజా సెంటర్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా చాలామంది స్థానికంగా ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా జనసేన టీడీపీ ఖచ్చితంగా వచ్చి తీరాలి, వైసీపీ ప్రభుత్వం పోవాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది, ప్రజలకి మంచి జరుగుతుంది, అదేవిధంగా పేద ప్రజలకి సొంత ఇంటి కళ సాకారం అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ వస్తుంది. ఎవరైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి, ఏదైనా చెప్పాలంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు ఇంత నిరంకుశ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తూ ఉన్నారని ప్రజలు ఆవేదన చెప్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే మహేష్ గారు మేము ప్రభుత్వాలు శాఖలో పనిచేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1వ తారీఖు జీతాలు రావట్లా, 10వ తారీఖు 15వ తారీఖు అవుతుంది, మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. మా ఇంటికి నెల నెల కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా, పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా, పచారీ సరుకులు కొనుక్కోవాలన్నా 1వ తారీఖు 2వ తారీఖు జీతం వస్తే బాగుంటుంది, కానీ 15వ తారీఖు వస్తే ఏ విధంగా మేము అందరికీ కూడా సమాధానం చెప్పగలమనేటువంటి ఆవేదన ఉద్యోగస్తులు అయితే స్పష్టంగా వెలుబుచ్చుతూ ఉన్నారు. దీంతోపాటు మరికొంతమంది పెద్దలు అడిగారు, పంజా సెంటర్ నుంచి టూ టౌన్ అటేపు గాంధీనగర్ వెళ్ళే వరకు కూడా ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తే ఇటు పంజా సెంటర్, నెహ్రూ బొమ్మ వాళ్ళందరికీ కూడా టూ టౌన్ వెళ్ళడానికి రవాణా చాలా ఈజీ అవుతుంది. చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఫ్లైఓవర్ పనుల్ని ఒక్కసారి ఏ విధంగా పూర్తి చేయొచ్చో, ఏ విధంగా ప్రారంభించవచ్చో మీరు ఒకసారి పరిశీలించాలని కూడా వారు తెలియజేశారు. ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా మేము పరిశీలిస్తామని వారికి కూడా తెలియజేయడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సమక్షంలో తెదేపాలో చేరారు. వీరికి బోండా కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను పీడించుకు తింటున్న సైకో ముఖ్యమంత్రిని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ప్రజలు, ప్రతిపక్షాలు, విద్యార్థులు, మేధావులు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఇంకో 45 రోజుల్లో ఎన్నికలు వస్తాయని, వచ్చేది తెదేపా జనసేన ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. ఈరోజు రాష్ట్రంలో అవినీతి పరిపాలన వైసీపీకి అంతం మొదలైంది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు, స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నానని ఒప్పుకోవటం, ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పటం, వైసీపీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకపోవటం, పదే పదే అభ్యర్థుల్ని మార్చటం, అన్నీ ఒక గందరగోళ పరిస్థితిలో పడిపోయిన వైసీపీకి, పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వచ్చినటువంటి వైసీపీని వీడి ఇవాళ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో చంద్రబోయిన రఘు సీనియరు నాయకుడు మరి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరటం సంతోషం. ఆయన మిత్ర బృందాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. లిఖిత్ కానీ, అఖిల్ సాయి కానీ, శోభన్ కుమార్ కానీ, మనోజ్ కానీ, రామకృష్ణ కానీ, జనార్దన్ కానీ, చిన్న కానీ, నరసింహ కానీ ఇంకా 100 మంది కార్యకర్తలతో, ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీళ్ళని తెలుగుదేశం పార్టీలో సెంట్రల్ నియోజకవర్గం హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ గజ్జం రాంకోటయ్య ఎస్సీ నాయకుడు,
అంబేద్కర్ కాలనీ, మరి పెద్ద ఎత్తున వైసీపీని వీడి బెజ్జం రాంకోటి ఆధ్వర్యంలో కూడా మరి దాదాపు 15-20 మంది పార్టీలో చేరినందుకు మురళీకృష్ణరాజుని, చంటిని, సురేష్ని వాళ్ళని కూడా అభినందిస్తూ ఉన్నా. ఏది ఏమైనా వైసీపీకి పని అయిపోయింది. ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించినామో అప్పటి నుంచే వైసీపీ పతనం స్టార్ట్ అయింది. స్వయానా దాన్ని జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఓడిపోతున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఒప్పుకున్నాడు. అంటే వైసీపీ పని అయిపోయింది. రాష్ట్రంలో 5 సంవత్సరాలు అత్యంత అవినీతి అనాకొండల్లాగా రాష్ట్రాన్ని పీక్కొని దోచుకొని తినేశారు. పేదల రక్తం పీల్చుకున్నారు. ఇసుకలో, లిక్కర్లో, మైన్స్లో, ల్యాండ్స్లో అన్నిటిలో మాఫియా చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన జగన్మోహన్ రెడ్డిని మార్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ సునామీ రేపు ఎన్నికల్లో వేచడం ఖాయం. అద్భుతమైన మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో గెలుస్తాం, రాష్ట్రంలో గెలుస్తాం. ఇవాళ పార్టీలో చేరిన రఘు మిత్ర బృందాన్ని అందరినీ కూడా హృదయపూర్వక అభినందిస్తా ఉన్నాం. డైలాగ్స్ ఫుల్, జనం నిల్ అన్న తీరున టీడీపీ జనసేన సభలు ఉన్నాయని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ప్రతిపక్షాలకు ఎన్నికల భయం పట్టుకుందని తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక తెగ తర్జన భర్జన పడుతున్నారని తెలియజేశారు. ఇప్పుడు మొన్న సభ చూస్తే డైలాగులు ఫుల్, జనం నిల్లు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి పార్టీని వాళ్ళేదో భిక్షలాగా, లేకపోతే వాళ్ళు ఇచ్చినవి తీసుకుని 24 సీట్లకి పరిమితం అయిపోయి అదేదో పెద్ద విజయంలాగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని చెప్పని జనసేన సంబంధించినటువంటి నాయకులు అనుకుంటా ఉన్నారు. కొంతమంది పెద్దలందరూ కూడా చెప్తా ఉన్నారు, చంద్రబాబుకి దాసోహం అనమాక, చంద్రబాబుకి వంగి వంగి నమస్కారాలు పెట్టమాక. ఈ రాష్ట్రంలో ఒకసారి మనం పరిశీలిస్తే కాపు సామాజిక వర్గానికి సంబంధించినంత వరకు మనం అనేక విషయాలు చెప్పచ్చు. ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. ఆ పాత్ర పోషిస్తారు అనే ఉద్దేశంతోనే 1988లో తెలుగుదేశం ప్రభుత్వము ఇదే చంద్రబాబు నాయుడు వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేయించారు. దాని గురించి నీకు తెలుగుదేశంతో కలిసి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఎవరు చేయించారు? ఎప్పుడు చేయించారు? ఎందుకు చేయించారు? రాజ్యాధికారం కోసమే ఆయన్ని ఆ రోజు మన ప్రభుత్వానికి, మన అధికారానికి అడ్డం వస్తారని చెప్పని, నిలదీస్తారని చెప్పని, ప్రశ్నిస్తారని చెప్పని ఆ రోజు ఎన్టీ రామారావు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హత్య చేయబడింది. రంగా గారిని హత్య చేయించింది ఆ ప్రభుత్వం, ఆ పార్టీ. అలాంటి వాళ్ళతో చేతులు కలిపి నువ్వు ఈరోజు 24 తీసుకుని పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక బ్రాండెడ్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలితే 24 సీట్లు ఎక్కడ, 151 సీట్లు ఎక్కడ, 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు పరిస్థితి ఏంటి, 151 చోట గెలిచిన లీడర్ ఏంటి, 22 పార్లమెంట్ ఏంటి, 10 రాజ్యసభ ఏంటి, మొన్న జరిగినటువంటి వరుస ఎన్నికల్లో స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తులు, పంచాయతీలు వాటిలో విజయం సాధించినటువంటి దాని పరిస్థితి ఏంటి? అసలు ఏదైనా అర్థం ఉందా? ఒక తెలుగుదేశం చేతిలో కీలుబొమ్మగా మారిపోయి, అమ్ముడుపోయి, తాకట్టు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద, పార్టీ మీద విమర్శిస్తున్నారు. ఈ మొన్న తాడేపల్లి గూడెంలో మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఇద్దరు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక రైల్వే జోన్ సాధించడంలో పాలక ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఏపీలో జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పడింది. ఏపీ యునైటెడ్ ఫ్రంట్ గా దీనికి నామకరణం చేశారు. ఈ కూటమి కన్వీనర్ గా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక రైల్వే జోన్ సాధించడంలో పాలక ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ కూటమిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్,
ఆల్ తెలుగు ప్రజా పార్టీ నాయకుడు డాక్టర్ రఘు, జాతీయ సమసమాజ్ పార్టీ నాయకులు రామయ్య యాదవ్, ప్రజా ఎన్నికల రిపబ్లికన్ పార్టీ నాయకుడు దాసరి చెన్నకేశవులు, స్వతంత్ర జనతా పార్టీ నాయకుడు ఆనంద్ కుమార్, పోతిన వెంకటరామారావు, నవతరం పార్టీ నాయకుడు పోలవరం సుబ్రహ్మణ్యం తదితర నాయకులు పాల్గొన్నారు. విజయ్ కుమార్ గారు చెప్పినట్టు సమాజంలో పరిస్థితులు మారాలంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మారాలంటే 2 కుటుంబాలు 4 పార్టీలు అని వారు ఉల్లేఖించడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం కూడా చాలా ఎక్కువగా ఉంది రాష్ట్రం. ఆర్థిక సంక్షోభం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ డిక్టేటర్స్ పుడతారు అని ప్రపంచ చరిత్ర తెలియజేస్తుంది. డిక్టేటరిజం. ఆ తర్వాత ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి కానీ అతి ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే, చాలా మంది టెర్రరిజం అనుకుంటారు, చాలా మంది గ్లోబల్ వార్మింగ్ అనుకుంటారు, లేకుంటే ఎనర్జీ క్రైసిస్ అనుకుంటారు. కానీ ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ అతి ముఖ్య ప్రమాదం ఏంటంటే విచ్చలవిడిగా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడం. అది చాలా ప్రమాదకరమైనది రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మరి ఏం చేయాలి అన్నది మేమందరం కూడా కలిసి ఆలోచించిన తర్వాత అందరం కలిసి ఒక యునైటెడ్గా మనం వెళదాము అన్నది ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఒక వారం రోజుల ముందు కలిసాం, అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరం కలిసి వెళితే ఎలా ఉంటుంది అన్నది. సో ఆ విధంగా ఈరోజు 6 పార్టీల వారు ఇక్కడికి వచ్చారు. 7వ పార్టీ కూడా ఈ గ్రూప్లో చేరడానికి వాళ్ళ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అందువల్ల ఇందులో ముఖ్యంగా 7 పార్టీల గురించి నేను చెప్తాను. మొదటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. దాని వ్యవస్థాపకులు శ్రీ విజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ వారు ఐఏఎస్, ఇప్పుడు మొన్ననే మొత్తం రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రంలో అధ్యయనం చేసి విశేషమైన అనుభవం ఉన్నవాళ్ళు. ఎందుకంటే వారు ఒంగోలు జిల్లాలో కలెక్టర్గా ఉన్నప్పుడు నేను కలిశాను. ఆ తర్వాత ఇక్కడ ప్లానింగ్ కానీ అనేక విషయాల్లో నిష్ణాతులు. కాబట్టి వారు ప్రజా సంక్షేమం కోసం సమాజంలో ఇప్పటి వరకు అధికారం చేదిక్కని వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సముచిత స్థానం కల్పించాలన్న మహత్తరమైన భావాలతో ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్. ప్రతి నెల అందజేస్తున్న పింఛన్ను 5,000కు పెంచిన వైనం. ఈ మేరకు జీవో విడుదల చేసిన జగన్ సర్కార్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి. పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో తిట్లు తిన్నారో ఆయనే వారి పేర్లు చెప్పాలని వెల్లడి. ఏపీలో పొత్తులను తమ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందని పురంధరేశ్వరి స్పష్టీకరణ. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా ధీమా. వైసీపీ పాలనలో రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోయాయనే దేవా. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల జగన్ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. మున్సిపల్ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు, వారికి ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని స్పష్టీకరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.